పేర్నినాని ఫ్యామిలీ రేషన్ బియ్యం కేసుపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తాము ఒకసారి నోటీసులు ఇచ్చామని, బహుశా ఆ నోటీసులు ఆయనకు చేరలేదేమో, అందుకే మళ్లీ నోటీసులు ఇస్తామంటూ ఎస్పీ స్పష్టం చేశారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సిపియు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కి పంపించామని, విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కేసును ఓ కొలిక్కి తెస్తామన్నారు. ఈ కేసు విచారణపై ఎవరికి అపోహలు అవసరం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. మన జిల్లాలో ఈ యొక్క సివిల్ సప్లైస్ బఫర్ గోడౌన్లో జరిగినటువంటి అవకతవకలు, అట్లాగే షార్టేజ్ విషయంలో మనం ఆల్రెడీ ఒక బందరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ బియ్యం షార్టేజ్ ఎలా వచ్చింది, అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద చేస్తూ ఉన్నాము. అట్లాగే దానికి సంబంధించినటువంటి రికార్డ్స్, అట్లాగే అక్కడ ఉపయోగించినటువంటి సిపియు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. సో ఇది త్వరితగతిన దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది.